ఏం రాంబాబు, ఈ టైంలో నీకు ఇంటికి రావడం అలవాట్లేదనుకుంటా. అంజు కోసం మీరు స్కూల్కి వెళ్ళారని ప్రిన్సిపల్ తను ఫోన్ చేసి చెప్పింది. తను భయపడి నాకు ఫోన్ చేసింది. స్టేషన్కి వెళ్తే మీరు ఎక్కడున్నారని చెప్పారు. అందుకే టైంలో ఇంటికి వచ్చాను. ఏంటి సార్ సంగతి? ఓ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి మీ ఇంటికి వచ్చాం. రండి లోపలికి కూర్చొని మాట్లాడదాం. రండి. రాంబాబు, నీకు ఈ అబ్బాయి తెలుసా? తెలీదు సార్. మీకు? తెలీదండి. పోనీ ఈ కార్ ఎక్కడైనా చూసావా? లేదు సార్. మీరు? రాంబాబు, నేను ఓపెన్గా అడుగుతున్నాను. నువ్వు కూడా ఓపెన్గా చెప్తే అందరికీ మంచిది. అదే కదా సార్ కావాల్సింది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు వరుణ్. మా ఐజీ గీతా ప్రభాకర్ గారు అబ్బాయి. 3 వారాల నుంచి ఈ వరుణ్ కనిపించడం లేదు. లాస్ట్ మంత్ నేచర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వరుణ్కి మీ పెద్ద అమ్మాయి అంజుతో పరిచయం అయింది. తర్వాత కొన్ని రోజులకి తన మారుతి జెన్ కార్లో వరుణ్ మీ ఇంటికి వచ్చినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దేవరపల్లి క్వారీ దగ్గర ఉన్న చెరువులోంచి ఈ కార్ని మా డిపార్ట్మెంట్ రికవర్ చేసింది. మేము ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, వరుణ్తో మీ అమ్మాయికున్న పరిచయం. 2, ఆ కారు నువ్వు డ్రైవ్ చేయడం మా కానిస్టేబుల్ వీరభద్రం చూశానని చెప్పడం. ఆ రోజు నువ్వు నన్ను చూడలేదులే. నేనక్కడ సత్యం గారింటి దగ్గర పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఉన్నా. ఎంక్వైరీ చేస్తే మా నూరులో వరుణ్ బాబుకి పరిచయం ఉంది, మీ అమ్మాయి ఒక్కతే అని తెలిసింది. అంటే బాబు మీ ఇంటికే కదా వచ్చుంటాడు. మేము అసలు ఆగస్టు 2వ తేదీ ఊళ్ళోనే లేవు. విజయనగరం సాయిబాబా గుళ్ళో సచ్చిదానంద స్వామి ప్రవచనాలు జరుగుతుంటే వినటానికి వెళ్ళాం. 3వ తేదీ సాయంత్రానికి తిరిగి వచ్చాం. అది ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. ఇంకేం సాక్ష్యం కావాలి సార్? ఏంటి రాంబాబు, నవ్వులాటగా ఉందా? ఐజీ గారు అబ్బాయి వచ్చిన డేట్ గాని, నువ్వు కారు తీసుకెళ్లిన డేట్ గాని ఇక్కడెవరు అడగలేదే. మా సార్ అడగకుండా మీ ఆవిడ అవన్నీ ఎందుకు చెప్తుంది? రాంబాబు, ఇది చాలా సీరియస్ కేసు. నువ్వు అలా తీసి పారేసేలా నవ్వుతున్నావు అంటే ఏంటి అర్థం? మేమన్నా తలా తొక్కలేని కేసుతో వచ్చావనుకున్నావా? అయ్యో అలా ఏం లేదండి. నేనెందుకు అలా అనుకుంటాను సార్? తను చూడండి ఇంకా ఎలా షాక్లో ఉందో. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కావట్లేదు. స్కూల్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇలానే ఉందండి. మీకు తెలుసు కదా సార్, ఈ రోజుల్లో కాలేజీలో జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ మీద ఏదైనా పోలీస్ కేసు వేస్తే కాలేజ్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ భయం. అందుకే ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరు అడిగిన విషయాలే తను అడగగానే టెన్షన్ పడి డేట్స్తో సహా మొత్తం చెప్పేసింది. ఈ నెల 3వ తారీఖు నువ్వు కారు తీసుకెళ్ళినట్టు వీరభద్రం చూశానని చెప్తున్నాడు. అవునో కాదో నువ్వు ఇంకా చెప్పలేదు. చెప్పడానికి ఏముంది సార్? అంటే వీరభద్రంకి నేనంటే పడదని ఊరందరికి తెలుసు. ఇప్పుడు నేనేం చెప్పినా వీరభద్రం నా మాట నమ్మడు. సరే, వీరభద్రం సంగతి వదిలేయి. నాకు నిజం చెప్పు. చెప్తాను సార్. వీరభద్రం నన్ను చూశాడంటే ఒకటి అతను అబద్ధమైనా చెప్తుండాలి, లేదా ఎవరినో చూసి నన్ను అనుకుని ఉండాలి. సార్, ఆగస్ట్ 2వ తేదీ ఉదయం 8 గంటల నుండి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మేము ఈ ఊళ్ళోనే లేము, విజయనగరంలో ఉన్నాం. లేదు సార్, ఆ రోజు నేను చూసింది ఇతన్నే. 2వ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి 3వ తేదీ తిరిగి వచ్చేంత వరకు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఏమేం చేశారో చెప్పగలవా? చెప్పగలను సార్. 2వ తేదీ ఉదయం 5:30కి బస్సులో ఇక్కడి నుంచి బయలుదేరాం. మీరు ఊరు నుంచి వచ్చిన రోజు ఇక్కడ వర్షం పడిందా? అవునండి. వర్షంలో తడిసి జ్యోతికి పిల్లలకి జలుబు చేసి జ్వరం కూడా వచ్చింది. పిల్లలు 4 రోజులు స్కూల్కి కూడా వెళ్ళలేదు. సార్, ఇలా ఇంటి అవసరాల కోసం కొన్నవాటి బిల్లులు దాచుకునే వాళ్ళని చాలా మందిని చూసాం. బస్సు టికెట్లు కూడా దాచిపెట్టేవాడిని మాత్రం ఈయన్నే చూస్తున్నాం. అతనిక నమ్ముతున్నారా మీరు? మేము మధ్యతరగతి వాళ్ళం సార్. ఇలాంటి బిల్లులు దాచుకుంటేనే కదా నెలాఖరులో ఖర్చు ఎక్కడ పెరుగుతుందో తెలుస్తుంది. సరే సరే, ఈ ల్యాండ్ మొత్తం ఎంత రాంబాబు? 5 ఎకరాలు ఉంటుంది సార్. ఓ, నేను మాట్లాడకుండా ఉండాల్సింది కదండి.
మీరు బిల్స్ అన్ని చూపించేసరికి వాడు నమ్మేశారు కదా. పొద్దున 5:30 బస్సులో మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. బస్సులో వెళ్తే ఆ బస్ టికెట్స్ మీ దగ్గర ఎందుకు లేవు? ఆ బస్సు మా వారి ఫ్రెండ్ది. టికెట్ తీసుకుంటామంటే అతను ఒప్పుకోలేదు. మీరు సాయిబాబా గుడి దగ్గరికి ఎన్నింటికి చేరుకున్నారు? 8:30 అయి ఉంటుంది. మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ మొదలెట్టేశారు. లేటుగా వెళ్ళినా ప్రవచనాలకు అందుకున్నాం. మీరు ప్రవచనాలు జరిగే చోటుకి ఎన్నింటికి చేరుకున్నారు? మనం అందరూ ఒకే టైం చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీరు పిల్లలు కాబట్టి మీకు కరెక్ట్ టైం తెలియాలని రూల్ ఏం లేదు. టైం కరెక్ట్గా తెలియదు, కానీ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మీరు వెళ్ళిన ఎంతసేపటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది? పోలీసులు అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసి నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మీరు కంగారు పడకుండా మనం అందరం ఫిక్స్ అయింది మాత్రమే చెప్పాలి. మేము వెళ్ళేసరికి ప్రవచనాలు స్టార్ట్ అయిపోయాయి. మీరు వెళ్ళిన అరగంట తర్వాతే ప్రవచనాలు మొదలయ్యాయని మీ డాడీ చెప్పాడే. పోలీసులు మీ అమ్మ ఇలా చెప్పింది, మీ నాన్న అలా చెప్పాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మీరు మొదట చెప్పిందే చెప్పండి, మార్చి చెప్పొద్దు. లేదు, మేము వెళ్ళేసరికి స్వామీజీ చెప్తున్నారు. ఏంటా ఇది? అదే అర్థం కావటం లేదండి. వీళ్ళేమో లోపలికి ఎవరిని పోనీయటం లేదు. గేట్ తీయండి, లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాం. ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు సార్. ఆయన ఎవరు అనుకుంటున్నాం? మా రాంబాబు మామగారు. గేట్ తీ. సార్ మీ మంచి గురించే చెప్తున్నాను, దూరంగా వెళ్ళండి. ఏంటి దూరం వెళ్ళేది? నా సంగతి తెలియదు నీకు. ముందు గేట్ మర్యాదగా చెప్తే అర్థం కదా మీకు? చెప్పాను. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి లంచ్ చేసాము. ఏ హోటల్? పేరు గుర్తులేదు. ఏం తిన్నారు? బిర్యానీ. మీ మమ్మీ డాడీ ఏం తిన్నారు? వాళ్ళు బిర్యానీ తిన్నారు. మరి మీ అక్క మీరందరూ ఫ్రైడ్ రైస్ తిన్నారని చెప్పిందే. అక్క మర్చిపోయి ఉంటుంది. మేము బిర్యానీయే తిన్నాం. నాకు బాగా గుర్తుంది. మిస్టర్ నవీన్, హలో, ఎవరు చెప్పారు? నో అవన్నీ రూమర్స్. అలాంటిదేం లేదు. ఐ మీన్ మీటింగ్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. న్యూస్ ఛానల్ రిపోర్టర్. మన అబ్బాయి మిస్సింగ్ కేసులో ఒక ఫ్యామిలీని అరెస్ట్ చేసి అడ్డగోలుగా విచారిస్తున్నాను. వాళ్ళకి న్యూస్ వెళ్ళిందట. జస్ట్ లీవ్ ఇట్. సో మిస్టర్ నవీన్, వాట్ డు యు థింక్ అబౌట్ ఇట్? వాళ్ళు మనం అనుకున్నట్టు కాదు మేడం. దే ఆర్ వెరీ టఫ్. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు మేడం. ఎంత క్రాస్ చేసి అడిగినా కానీ కంగారు పడకుండా ఒకే మాట చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ చిన్నపిల్ల. ఆ పిల్ల ధైర్యం చూసి నేనే షాక్ అయిపోయాను మేడం. దాట్స్ ఇట్. ఆ చిన్న పిల్ల కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందంటే విచిత్రంగా అనిపించట్లేదా? నాకు అలాగే అనిపించింది మేడం. ఒకవేళ వాళ్ళు చెప్పేదే నిజమేమో. ఇతను అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. నో, ఒకటి మాత్రం నిజం. దే నో సంథింగ్ అబౌట్ వరుణ్. కానీ గీత వాడు చెప్పేది లై. ఇట్స్ ఎ కుక్డ్ అప్ స్టోరీ. తెలివిగాలిన కట్టుకథ. బట్ ఇట్ వోంట్ సెల్ హియర్. మేడం, వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు కాబట్టి లై డిటెక్టర్ టెస్ట్ చేద్దాం మేడం. ఎవరయ్యా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఎవరికి పడితే వాళ్ళకి లై డిటెక్టర్ టెస్ట్ చేయలేం. దానికి కోర్టు ఆర్డర్ కావాలి. మరి కోర్టు ఆర్డర్ తెచ్చుకునే పని చేయొచ్చు కదా. అదంత ఈజీ కాదు ప్రభా. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని కోర్టులో ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ సాక్ష్యాలన్నీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. వాళ్ల కట్టుకథని ఎలా బద్దలు కొట్టాలో నాకు తెలుసు. వాళ్ళల్లిన కథలో ప్రతి క్యారెక్టర్ నా ముందుండాలి. ఎస్ మేడం. అంతేకాదు, 2వ తేదీ సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళకపోతే రాంబాబు ఊళ్ళోనే ఉండుంటాడు కదా? అవును మేడం. ఉంటే ఆఫీస్కే కదా వెళ్తాడు? ఎస్ మేడం. ఆఫీస్కి కాకుండా రాంబాబు ఎక్కడెక్కడికి వెళ్తాడో తెలుసుకోండి. అతను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్తాడు మేడం. వెరీ గుడ్. ఆఫీస్ స్టాఫ్ని, ఆ హోటల్ ఓనర్ని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురండి. ఓకే మేడం. మా అబ్బాయి ఎక్కడ? మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మేడం. అసలు ఆ రోజు మేము ఊళ్ళోనే లేవని చెప్పాం కదా. పోలీసులు ఎలా కనిపిస్తున్నారు నీకు? ఫూల్స్ అనుకుంటున్నావా? సాక్ష్యాలు సంపాదించడానికి నువ్వు వేసిన టూర్ గురించి మాకు తెలుసు.
వరుణ్ నిన్ను కలవడానికి ఎందుకొచ్చాడు? వరుణ్కి నీకు ఏంటి సంబంధం? నేచర్ క్యాంప్ తర్వాత నేను వరుణ్ని కలవలేదు మేడం. చెప్పింది చాలు. నిజం చెప్తే మీకే మంచిది, లేకపోతే ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది. నిజం మేడం, నాకేం తెలియదు. నువ్వైనా చెప్పు, టైం వేస్ట్ చేయొద్దు. నిజం చెప్తే అందరికీ మంచిది. మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్తుంది నిజం మేడం, అంతకు మించి మాకేం తెలీదు. వీరభద్రం. ఎస్ మేడం. నాటకాలు ఆడుతున్నారా? మీరు చెప్పే కట్టు కథలు నమ్ముతామనుకుంటున్నారా? చాలు. ఎక్కడ మా అబ్బాయి? నిజంగా మాకేం తెలియదు. మాటలతో చెప్తే అర్థం కాదు. వరుణ్ ఫ్రెండ్ శ్రీకాంత్ని తీసుకొచ్చారు. వాళ్ళ అప్పని చెప్పు. చాలు, ఆపండి. కమ్ విత్ మీ. వద్దు, అవతలకెళ్ళు. సార్ వీడు వద్దని చెప్పానా? అవతలకెళ్ళు. రాంబాబు, ఐజీ గారి అబ్బాయి గురించి నీకేం తెలుసో చెప్పేవయ్యా. ఎందుకు ఇలా దెబ్బలు తింటావు? నాకేం తెలియదని నేను చెప్పాను కదా సార్. అసలు ఏంటమ్మా ప్రాబ్లం? తెలిస్తే చెప్పేయచ్చు కదా. ఎందుకు ఇలా దెబ్బలు తింటారు?